హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్టాస్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఐకానిక్ టవర్ 3-4 దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయో ఒకసారి చూడండి. ఇది ఐకానిక్ టవర్ దగ్గర రిటైనింగ్ వాల్ ఆల్రెడీ వర్క్స్ చాలా వరకు కంప్లీట్ అయినాయండి. ఏదైతే ఈ టవర్ ఫ్రంట్ సైడ్ కొంచెం ఈ పోడియం ఏరియా ఉందో అక్కడ ఇవన్నీ వర్క్స్ జరుగుతున్నాయి, రీఎన్ఫోర్స్మెంట్ అవన్నీ. ఇప్పుడు మనం చూస్తుంది టవర్ నెంబర్ 5 అండి. ఈ టవర్ నెంబర్ 5 ఎన్సిసి కన్స్ట్రక్షన్ వారు దీన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ ఈ డయాగ్రిడ్ కాలమ్స్ వాటి మీద నోట్స్ వాటి మీద మళ్ళీ కూడా డయాగ్రిడ్ కాలమ్స్ అన్నీ కూడా ఫిట్ చేశారు ఆల్రెడీ. ఇక్కడ సెకండ్ స్టేజ్ ఏదైతే నోట్స్ మరియు డయాగ్రిడ్ కాలమ్స్ అవన్నీ కూడా ఫిట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇక్కడ చూస్తే మీరు ఈ పోడియం వర్క్స్ దగ్గర ఈ ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నారు చూడండి. ఇదంతా కూడా ఈ రీఎన్ఫోర్స్మెంట్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ స్టార్ట్ చేస్తారండి. ఇదంతా కూడా ఈ బీమ్స్ హెవీ అంతా కూడా ఆల్రెడీ గతంలో చేసిన కాంక్రీట్ వర్క్స్ అండి. ఇక్కడ చూడండి ఈ ఐకానిక్ టవర్ పైన కూడా ఆల్రెడీ ఈ ఏసిఎస్ టెక్నాలజీతో వర్క్ జరుగుతుందండి ఆల్రెడీ. ఇదంతా కూడా ఐకానిక్ టవర్ 4 అండి. ఈ టవర్ 4 దగ్గర కూడా ఈ నోట్స్ డయాగ్రిడ్ కాలమ్స్ ఆల్రెడీ ఫిట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఈ టవర్ పైన ఈ ఏసిఎస్ టెక్నాలజీతో టవర్ హైట్ పెంచే కార్యక్రమం కూడా జరుగుతుందండి. చూడండి, ఇదంతా ఈ హెవీ క్రేన్తో ఆల్రెడీ దీనికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా పైకి చేర్చి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేశారు. ఇక్కడ చూడండి ఆల్రెడీ దాదాపుగా ఒక 5 ఫ్లోర్ల వరకు ఈ టవర్ వరకు హైట్ రావడం జరిగింది. చూడండి, ఈ పక్కన ఏదైతే ఉందో ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మీద ఆల్రెడీ నోట్స్ ఫిట్ చేసే కార్యక్రమం చేస్తున్నారండి. చూడండి, ఇదంతా కూడా మూవబుల్ హెవీ క్రేన్తో ఈ వర్క్స్ అన్నీ కూడా చేయడానికి రెడీగా ఉన్నారు. చూడండి, ఇక్కడ కూడా అంతా కూడా దీని వర్క్స్ సంబంధించిన వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి. చూడంతా ఇదంతా ఇక్కడ ఏదన్నా ఈ డయాగ్రిడ్ కాలము ఈ పక్కన ఈ రిటైనింగ్ వాల్ పక్కనే కూడా ఈ హెవీ కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి ఒకసారి, ఇక్కడంతా కూడా దీనికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతున్నాయండి. చూడండి, ఇదంతా కూడా వర్క్స్ ఎలా జరుగుతున్నాయో. ఈ విధంగా ఈ ఐకానిక్ టవర్ 4-5 దగ్గర కూడా చాలా వర్క్స్ హెవీగా జరుగుతున్నాయండి. ఇదంతా చూడండి పోడియం ఏరియాలో ఈ కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఈ డయాగ్రిడ్ అది ఐకానిక్ టవర్ 3-4 దగ్గర వర్క్స్ అండి. చూడండి, అంతా కూడా ఇటు సైడు ఆల్రెడీ దీనికి సంబంధించిన రిటర్నింగ్ వాల్ వర్క్స్, ఆ పక్కన పోడియం వర్క్స్ కూడా చక్కగా జరుగుతున్నాయి మొత్తం. అటు సైడ్ దూరంగా మీరు చూస్తే ఈ చూడండి అదంతా కూడా ఇక్కడ పోడియం వర్క్స్కు సంబంధించిన ఈ లీక్ ప్రూఫ్ పేపర్తో ఇక్కడ ఆల్రెడీ పరిచి దాని మీద ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతాయండి. ఆల్రెడీ మిషన్ అక్కడ అంతా మొత్తం అటుండే మొత్తం సిల్ట్ని మొత్తం క్లియర్ చేస్తుంది. ఈ వర్కర్స్ అంతా కూడా ఈ పోడియం వాళ్ళు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తున్నారు. చూడండి ఎలా చేస్తారో. ఇటుపక్క ఈ రిటైనింగ్ వాల్ వస్తుందండి. ఇదంతా చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా ఆల్రెడీ ఈ కాంక్రీట్ వర్క్స్కి రెడీ చేస్తారు మొత్తం. ఇదంతా కూడా ఈ ఎన్సిసి కన్స్ట్రక్షన్ సంబంధించిన టవర్ ఎదురుగా జరుగుతుందండి వర్క్స్ ఇవన్నీ. ఇది టవర్ నెంబర్ 5 అండి. ఇది ఆల్రెడీ ఆ టవర్ పైన ఆల్రెడీ కాంక్రీట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. ఇంకొక టవర్ క్రేన్ని ఆల్రెడీ ఈ టవర్ ఈ బ్యాక్ సైడు కొత్తగా ఫిక్స్డ్ క్రేన్ని ఫిట్ చేస్తున్నారండి. చూడండి, ఇక్కడంతా కూడా ఈ వర్క్స్ దాని రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ సైడు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అటు నుంచి మీరు దూరంగా చూస్తే అక్కడ ఆల్రెడీ రిటైనింగ్ వాల్ వర్క్స్ ఆల్రెడీ క్రీన్కి సంబంధించిన ఫిక్స్డ్ వర్క్స్ ఫిట్టింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇటు సైడ్ మీరు చూస్తే ఆల్రెడీ డయాగ్రిడ్ కాలమ్స్ నోట్స్ ఆల్రెడీ ఫిట్ అయిపోయినాయండి. ఈ పోడియం వర్క్స్ మటుకు ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఇటుపక్క బీమ్స్ హెవీ బీమ్స్ వరకు ఆల్రెడీ జరిగిపోయాయండి. ఇక్కడ చూస్తే చూడండి ఆల్రెడీ ఇక్కడ ఈ లోపల ఇవన్నీ కూడా టవర్ నెంబర్ 4 దగ్గర ఇలా వర్క్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వర్క్స్ అండి ఇవన్నీ కూడా. టవర్ నెంబర్ 4 ఈ టవర్ నెంబర్ 4 దగ్గర
ఆల్రెడీ ఈ డయాగ్రిడ్ కాలమ్స్ అన్నీ కూడా వర్క్స్ జరుగుతాయండి. ఆల్రెడీ నోడ్ ఫిట్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ డయాగ్రిడ్ కాలమ్స్ కింద, ఈ డయాగ్రిడ్ కాలమ్స్ పక్కన ఆల్రెడీ కూడా వర్క్స్ చకచకా జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఈ డయాగ్రిడ్ కాలం పైన నోడ్ని ఫిట్ చేశారండి. ఆల్రెడీ ఇక్కడ ఈ దీనికి సంబంధించిన వర్క్స్ అన్నిటి కూడా దాని వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఇంకో చూడండి, ఇక్కడ మీరు కనిపిస్తుందంతా కూడా ఈ డయాగ్రిడ్ కాలం ఫిట్టింగ్ వర్క్స్ జరుగుతున్నాయండి. ఇక్కడ చిన్న లిఫ్ట్ క్రేన్తో పైకి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నారు. చూడండి, ఆల్రెడీ చూడండి, అక్కడ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిట్టింగ్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ఇంకో పక్క ఈ డయాగ్రిడ్ కాలం నుంచి ఈ టవర్కి మధ్యలో ఐరన్ బీమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఐరన్ బీమ్స్ని ఈ టవర్ ఆల్రెడీ లిఫ్ట్ చేసి పట్టుకొని చూడండి, దానికి ఈ టవర్కి మధ్యలో దాన్ని కనెక్ట్ చేసే కార్యక్రమం వర్క్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇదిగో కనిపించేదే బీమ్ అండి, ఐరన్ బీము. ఈ టవర్కి అటు డయాగ్రిడ్ కాలంకి మధ్యలో దాన్ని ఫిట్ చేస్తున్నారు. ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ చేశారండి ఇది ఈ వర్క్స్. దాంట్లో ఒక కార్యక్రమం, అందులో భాగంగా ఇదంతా కూడా ఇంజనీరింగ్ వర్క్స్ అన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. చూడంతా కూడా ఇక్కడ దాన్ని చేస్తున్నారు. ఫస్ట్ టైం టవర్ నెంబర్ 4 దగ్గర ఈ డయాగ్రిడ్ కాలమ్స్కి ప్లస్ ఈ నోడ్స్కి ప్లస్ ఇటు టవర్కి కనెక్ట్ చేసే బీమ్ వర్క్ జరుగుతుందండి. ఇక్కడ ఇదంతా కూడా ఇక్కడ ఈ టవర్ నెంబర్ 4, టవర్ నెంబర్ 3 మధ్యలో ఏదైతే ర్యాంప్ ఉందో ఆ ర్యాంప్ను క్లియర్ చేసి అక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసి కాంక్రీట్ వర్క్ జరగడానికి ఇక్కడ మిషన్తో ఆడుండే ఏదైతే ర్యాంప్ మొత్తాన్ని క్లియర్ చేసే పనిలో వర్క్ జరుగుతున్నాయండి. ఆల్రెడీ చూడంతా కూడా వర్క్ జరుగుతున్నాయి. ఒక పక్క వర్క్ అయిపోయిన వెంటనే అక్కడ కాంక్రీట్ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. చూడండి, అంతా కూడా దానికి సంబంధించిన వర్క్స్. ఈ పోడియం ఏరియాలో ఆల్రెడీ ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ప్లస్ కాంక్రీట్ వర్క్స్ చేస్తున్నారండి. ఒక పక్కేమో రిటైనింగ్ వాల్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చూడండి, ఈ టవర్ నెంబర్ 3 ఫ్రంట్ సైడ్ ఏదైతే పోడియం ఏరియా ఉందో అక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై హింద్, జై అమరావతి.